సార్ ఇప్పుడు లివర్ మనకు డేంజర్‌లో ఉంది అనంటే, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కంటే సిరోసిస్ స్టేజ్‌కి వెళ్తుందన్నారు. అవును. ఆ స్టేజ్‌కి వెళ్తుంది అన్నాక గూడా అంటే లాస్ట్ మూమెంట్‌లో ఇంకా ట్రీట్మెంట్ అవసరం అన్నప్పుడే చాలా మందికి బయటపడుతుంటాయి లక్షణాలు. యాహ్! ముందుగానే లివర్ మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నప్పుడు మనకేమైనా సింప్టమ్స్ తెలిసే అవకాశం సింప్టమ్స్ ఉందా? ఏముండవు. యాక్చువల్‌గా ఏముండదు. ఫ్యాటీ లివర్‌లో సింప్టమ్స్ ఏముండవు. చాలామంది సార్ నాకు ఫ్యాటీ లివర్ ఉంది, నొప్పి అని వస్తారు. కానీ హ్మ్. ఏ ఫ్యాటీ లివర్ వల్ల నొప్పి రాదు. హ్మ్. మీరన్న పాయింట్ వెరీ వ్యాలిడ్. ఫ్యాటీ లివర్ అనేది సైలెంట్ కిల్లర్. హ్మ్. స్లోగా పోయి అది ఎప్పుడైతే ఫైబ్రోసిస్ అయ్యి సిర్రోసిస్ అయితుందో అప్పుడే కడుపులో నీరు చేరడమో, జాండీస్ రావడమో, కాళ్ళవాపులు రావడమో, లేకపోతే రక్తవాంతులు కావడమో, లేకపోతే ఓష్ తప్పిపోవడం, ఓహ్! ఎన్సెఫలోపతి వీటి వల్ల మాత్రమే బయటపడుతుంది. హ్మ్. అందుకే నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ నుంచెళ్ళి నీ వెయిట్‌ని కంట్రోల్‌లో పెట్టుకొని, షుగర్‌ను కంట్రోల్‌లో పెట్టుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలే తక్కువుంటాయి. హ్మ్. అందరికి నేను ఇంకా కొంచెం కామెడీగా చెప్తా. అమ్మా ఏందమ్మా మందు తాగి లివర్ పాడైనా కొంచెం గౌరవంగా ఉంటది. ఉంటది. ఈ తినడం వల్ల తినడం లివర్ వల్ల. పాడైందంటే దరిద్రంగా ఉంటదమ్మా అని జస్ట్ ఒక ఓకే. ఆ! ఆహ్, కామెడీ నోట్‌లో చెప్తుంటాను. ఎందుకంటే ఓకే. వాళ్ళకి అది అర్థం కావాలి అని చెప్పి అవును. చెప్పి. అవును. సో, అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఫుడ్ అనేది ఆల్కహాల్ కంటే డేంజర్. అన్నిటికంటే పెద్ద పాయిజన్ ఇప్పుడు మన ముందున్నది, ఈ ప్రపంచం ముందున్నది ఫుడ్ ఫుడ్. మాత్రమే. హ్మ్. నిజంగా. సార్ ఫుడ్ ఒక్కటే కాదు మనకు నిద్ర, వర్కౌట్స్ చేయకపోవడం గూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది యాహ్! హెల్త్‌కి యాహ్! అనంటారు. మనకి ఎంత శాతం ఉండాలంటారు ఇదంతా యాహ్! కూడా? సో, కంపల్సరీ ఇప్పుడు చెప్పాను కదా! 20% ఎక్సర్సైజ్, హ్మ్. 20-30% ఎక్సర్సైజ్, ఓకే. 70-80% డైట్ ఫస్ట్ హ్మ్. పాయింట్. దెన్ స్లీప్, గుడ్ స్లీప్. ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ ఎ మినిమమ్ ఆఫ్ 7 అవర్స్ ఆఫ్ స్లీప్. ఓహ్! చాలామంది కొంతమంది మేము 3-4 గంటలు పండుకొని హ్యాపీగా ఉన్నాము హ్మ్. అది నిజంగా చూస్తే ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ అయితే ఏదైతే ఉందో అంటే పర్సనల్, ఫ్యామిలీ, ప్రొఫెషనల్, సోషల్ ఈ 4 లైఫ్‌లుగా ప్రతి మనిషికి ఉండేది. అవును. అవును. దీంట్లో మీరు పోయి తొంగి చూస్తే ఆ మనిషిలోకి తొంగి చూస్తే నిజంగా ఎందులో ఒక దాంట్లో బ్యాలెన్స్ లేకుండానే బతుకుతుంటాడు. హ్మ్. సో, వాళ్ళని చూసి మనం మోసదు. ఎంతోమంది డాక్టర్లు కూడా హ్మ్. గొప్ప గొప్ప డాక్టర్లు మేము 3 గంటలే పడుకుంటాము. రాత్రి 12-2 వరకు రీసెర్చ్ చేసుకుంటాము. బట్ స్టిల్ పోయి చూస్తే దే ఆర్ నాట్ లివింగ్ హ్యాపీ లైఫ్. హ్మ్. అది ప్రూవ్ అవుతుంది. సో, ఓకే. మంచి ఆరోగ్యం ఉండాలి అనంటే, హ్మ్. మంచి బ్యాలెన్స్ లైఫ్ ఉండాలంటే మినిమమ్ ఆఫ్ 7 అవర్స్. ఓకే. 8 అవర్స్ అనేది కొంచెం ఎక్కువ, 7 అవర్స్. 6-7 అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. హ్మ్. దట్ టు సౌండ్ స్లీప్ అండి. హ్మ్. ఊరికే పడుకొని పొద్దుదాకా ఏదో టెన్షన్ పడుతూ మధ్యలో 10 సార్లు లేస్తూ దాన్ని కూడా స్లీప్ అన్నారు. ఆ! సౌండ్ స్లీప్. ఓకే. సౌండ్ స్లీప్ ఉండాలి అనంటే కొంచెం శారీరక శ్రమ ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ సంతృప్తి ఉండాలా, శారీరక శ్రమ ఉండాలా, హ్మ్. రీజనబ్లీ గుడ్ ఫుడ్ ఉండాలా అండ్ మధ్యాహ్నం నాప్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి. హ్మ్. అప్పుడు ఖచ్చితంగా గుడ్ స్లీప్ ఉంటుంది. ఓకే. సో, స్లీప్ కంట్రిబ్యూట్స్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కంట్రిబ్యూట్స్, హ్మ్. గుడ్ డైట్ కంట్రిబ్యూట్స్, గుడ్ ఎక్సర్సైజ్. ఓకే. ఇవి ఉంటే ఇంకింతకు మించి ఈ 4 ఉండి నేచర్, మంచి రిలేషన్స్ ఉంటే హ్మ్. మొన్ననే ఒక రీసెర్చ్ జరిగింది చెప్పాలి. హ్మ్. ఆ రీసెర్చ్‌లో ఒక మనిషి లాంగివిటీని పెంచేవి ఏంటేంటి ఆ! అన్నప్పుడు అందులో ప్రూవ్ అయినవి చెప్తున్నాను. హ్మ్. ఫస్ట్ గుడ్ ప్రోటీన్ డైట్, ఓకే. బాడీ బేరింగ్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, హ్మ్. మినిమమ్ ఆఫ్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అండ్ థర్డ్ గుడ్ హ్యూమన్ రిలేషన్స్. ఇవి చాలా తక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గుడ్ స్లీప్ అదంతా వస్తుంది. ఆ! ఇవన్నీ ఉన్న ఈ 3 ఉంటే నీకు గుడ్ స్లీప్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. వస్తుంది. అర్థమవుతుందా? హ్మ్. సో, ఈ 3 మూడోది చాలా చాలా ఇంపార్టెంట్. అవును. గుడ్ హ్యూమన్ రిలేషన్స్. దానికి ఒకే ఒక మార్గం పాజిటివిజం. ప్రతి మనిషిలో హ్మ్. బిజితాలో ఏదో తప్పు ఉంటుంది, విమలాకర్లో ఏదో తప్పు ఉంటుంది, ఇంకోరిలో ఏదో అవును. తప్పులు, ఒప్పులు లేదా లెక్కలు పెట్టుకుంటూ పోతే ఎవ్వరు నీకు నేను ఎప్పుడు అందరికి ఒక మాట, నిన్ను నువ్వే క్షమించుకోగలిగింది. హ్మ్. అవును. మనం ఎన్నో తప్పులు చేసి మనం చేస్తూ మనం ఉంటాం. క్షమించుకొని ఇంత ప్రేమించుకున్నాం. మరి ఆపోజిట్‌ని ప్రేమించకపోయినా అట్‌లీస్ట్ హేట్ చేయకు. అవును. దట్స్ అవును. వాట్ ఐ మీన్. హ్మ్. సో, అది ఈ గుడ్ హ్యూమన్ రిలేషన్స్ ఉంటే ఇంక నీకు ప్రపంచంలో 99% ఆస్తి ఉన్నట్టేనండి. హ్మ్. అంతకు మించి ఏం లేదు. ఓకే. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా 7 అవర్స్ స్లీప్ ఓకే. కానీ చాలామంది లేట్ నైట్ పడుకొని అది 7 అవర్స్ అవ్వాలి కదా అని చెప్పి లేట్‌గా లేవటం, బ్యాలెన్స్ చేసి అది 7 అవర్స్ అయిన తర్వాత లేవటం ఇలా చేస్తుంటారు. అది కరెక్టేనా? అసలు పడుకోవాల్సింది ఏ టైంకి, ఏ టైంకి యాహ్! లేవాల్సి ఉంటుంది? సర్కేడియన్ రిథమ్ అనేది ఎప్పుడైనా గానీ మనకు ఆ నైట్‌ను నైట్‌గా చూడడం. ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్తా. ఎప్పుడైనా పడుకున్నప్పుడు హ్మ్. 3 టైప్స్ ఆఫ్ సిట్యుయేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఆ! ఒకటి అన్ని లైట్స్ ఆన్ చేసి పడుకోండి. హ్మ్. ఒక్క బెడ్ లైట్ ఆన్ చేసి పడుకోండి. ఈవెన్ ఆ బెడ్ లైట్ కూడా బంద్ చేసి పడుకోండి. మూడిట్లో ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అవును. దట్ డార్క్‌నెస్, హ్మ్. దట్ కామ్‌నెస్ మ్యాటర్స్. ఇప్పుడు మీరు 12 గంటలకు పడుకొని పొద్దున 7కి లేస్తా అంటే 5-7 సౌండ్ ఉంటది. ఆ! లేదు 2కి పడుకొని నేను 9కి లేస్తా అంటే ఆ 5-9 సౌండ్ ఉంటది. డిస్టర్బెన్స్. ఆ! డిస్టర్బెన్స్ ఉంటది. తలుపు తీస్తాడు ఎవడో, అవును. లైట్‌లేస్తారు. తెలియకుండానే లైట్ వచ్చేస్తుంటది త్రూ హ్మ్. విండోస్ అండ్ ఆల్. సో,
ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ సౌండ్ స్లీప్. ఇప్పుడు ఇంకా మనకు పట్టణాల్లో అయితే ఉల్లిగడ్డలని అవని ఇవని చెత్తని లొల్లులు ఏదో ఒకటి ఉంటుంది. డిస్టర్బెన్స్. సో కాబట్టి ఖచ్చితంగా సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. నా సజెషన్ అయితే నైట్ ఉంటేనే, ఇప్పుడు మన హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఎట్లుంటుందంటే, మార్నింగ్ ఏ రకమైన హార్మోన్స్ రావాలి, హ్యాపీ హార్మోన్స్ కావచ్చు, స్ట్రెస్ హార్మోన్స్ కావచ్చు, గుడ్ హార్మోన్స్ కావచ్చు, బ్యాడ్ హార్మోన్స్ అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ హార్మోన్, ఇవన్నిటికి కూడా ఒక టైమింగ్ అని సెట్ అయి ఉంది బాడీలో. ఓకే. ఆ సర్కాడియన్ రిథమ్ అనేది ఉంది. ఆ జీవక్రియ మెటబాలిజంలో అవన్నీ డిజైన్ చేయబడ్డాయి. నువ్వు దాన్ని జస్ట్ స్లీప్ మారిస్తే అన్నీ మారిపోవు. అర్థమవుతుందా? ఆ 4 గంటలకు రావాల్సి 4 గంటలకే వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు 10కి పండుకుంటా అది వెయిట్ చేయదు కదా. సో దట్ ఈస్ హ్యూమన్ బాడీ ఈజ్ బిల్ట్ లైక్ దట్. సో దాన్ని గౌరవించడం, నేచర్ను గౌరవించడం మనం నేర్చుకోవాలి. మన ఒక్కరి కోసం నేచర్ మారిపోదండి. ఓకే. అయితే ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే మనం ఇందాక చాలా మాట్లాడాం. బట్ ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంత ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలని చెప్పినా కూడా నైట్ మనం ఫ్రెష్గా తీసుకొచ్చామా దాన్ని ఫ్రిడ్జ్లో పడేస్తాం. పొద్దున ఫ్రిడ్జ్లోంచి తీసి వండుకుంటాము. పాల ప్యాకెట్లు పొద్దున్న లేస్తే అందులో పడేస్తాము, 2-3 రోజులకి సరిపోని తెచ్చి తీస్తాము. కాఫీలని, టీలని. అసలు కరెక్టేనా సార్ ఫ్రిడ్జ్లు వాడటం? ఇదంతా కరెక్టే అంటారా? ఏంటంటే అట్లా అట్లీస్ట్ ఇంకా మనం అదృష్టవంతులం అని భావించాలి. మీరు ఎప్పుడైనా వెస్టర్న్ కంట్రీస్, యూఎస్ అట్లా పోతే పాపం ఎంత జాలేస్తుంది అంటే, నేను నా ఫ్రెండ్స్ దగ్గర కూడా చూసినప్పుడు వాళ్ళు సండే రోజు వండుకుంటారు, నెక్స్ట్ సాటర్డే వరకు అదే తింటారు. ఐ హావ్ సీన్. ఓకే. నా క్లోజ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఇళ్ళకైనా వాళ్ళకి అఫోర్డబిలిటీ లేక కాదండి, టైం ఉండక. సో ఖచ్చితంగా ఫ్రెష్ ఈస్ ఫ్రెష్, స్టోర్డ్ ఈస్ స్టోర్డ్. 100%. టేస్ట్ మారడం గురించి కూడా అంటలే, ఈవెన్ అందులో ఉన్న బ్యాక్టీరియా, అందులో ఉన్న అన్నీ మారుతాయి. ఖచ్చితంగా హజార్డసే, కానీ అది ఎంత హజార్డస్ అనేది చెప్పలేం. అట్లీస్ట్ ఫ్రీజ్ చేయడం వల్ల, అంటే ఫ్రీజ్ చేయడం వల్ల టెంపరేచర్ను తగ్గించడం వల్ల పాడు కాకుండా ఉంటుంది అంతే. దానివల్ల టేస్ట్ మారుతుంది, దానివల్ల దాని నుంచి మనకు రావాల్సిన బెనిఫిట్స్ శాతం కూడా తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి, స్టోర్ చేయడానికి నువ్వు సాల్ట్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది డెఫినెట్గా, మీరు ఎప్పుడన్నా. సో కాబట్టి దానివల్ల మళ్ళీ దాన్ని తీసి హీట్ చేస్తాం, అది ఇంకా డేంజర్. బయటికి తీసి చాలాసార్లు టైం లేక, యూజువల్ ఎప్పుడైనా ఏసీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇమ్మీడియట్గా వెంటింగ్ ఉండదు. మీరు మధ్యలో ఏం చేస్తారంటే కొంచెం సెమీ కూల్ ప్లేస్ని పెడతారు. దట్ ఈస్ ద వే ఏదైనా లైఫ్లో అంతే. సో మీరు తీసి ఇమ్మీడియట్గా గిన్నెలు వేసేసి మళ్ళీ వేడి చేయడం వల్ల జస్ట్ యువర్ హీటింగ్ ఇట్, అంటే యూఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ తప్ప దాంట్లో ఉన్న మీరు వేడి చేయడం వల్ల దాని చెడు మంచిగా అయిపోదు, టేస్ట్ కూడా మారదండి. ఓకే. ఇప్పుడు ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏంటి, ఏం బ్యాలెన్స్ చేయాలి, ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసుకొని తినడం నా వల్ల కాదు. కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతిదీ కూడా లైఫ్లో, అంటే నిత్య జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందంటారా? ఇంకొకటి గట్ హెల్త్ అంటుంటారు. ఈ గట్ హెల్త్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటే ఏ రోగం రాదు నీకు అని అంటుంటారు. ఆ గట్ హెల్త్ అంటే ఏంటి, అసలు అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు అదే చెప్తున్నా. మీరు ఫస్ట్ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తా. ఎవరైనా గీతలు గీసుకొని ఇట్లనే ఉండంటే నచ్చదండి. నేను అదే చెప్తున్నా, నీ మీద నీకు జాలి వేస్తుంది, జాలి వేసిన రోజు స్పాయిల్ అయిపోతావు. సో అట్లా అంత స్ట్రిక్ట్ పెట్టుకుని ఒకటి స్టార్ట్ చేయండి. ఎట్లా, ఇప్పుడు ఫస్ట్ నైట్ మీల్ని ఒక జవార్ రోటీకి మార్చడం నేర్చుకోండి. తర్వాత 12 to 7 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వెళ్ళండి. తర్వాత కార్బోహైడ్రేట్ కట్ చేసి ఆ జవార్ రొటీని మధ్యాహ్నంకి తెచ్చి మధ్యాహ్నం రైస్ను బంద్ చేయండి. ఇది స్లో ప్రాసెస్లో ఒక 6 months to 1 yearలో జరగాలి. నీకే తెలియకుండా నీ బ్రెయిన్ ఫుల్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. ఎక్సర్సైజ్కి వచ్చేసరికి ఫస్ట్ జస్ట్ వాక్ స్టార్ట్ చేయండి. 5,000 steps, దెన్ 10,000 steps. వాక్ అయిపోయిన తర్వాత ఈ వాక్ చేస్తూ ఈ కొంచెం కార్బోహైడ్రేట్ తగ్గించడం వల్ల కొంచెం షేప్లో తేడా వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క అరే విమల్ బాగా అవుతున్నారా, స్టైల్గా ఉన్నారా, ఇంకోటి అన్నారు అన్నప్పుడు మీకు తెలియకుండానే ఒక మోరల్ ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ఆ ఎంకరేజ్మెంట్ నిన్ను దానంతలదే ముందుకు తోస్తుంది. నా మాట వినండి, నేను చెప్తున్నా కదా, 100% నిన్ను అద్దన్నయ్యే వద్దులేరా ఎందుకు వచ్చిన ఇప్పుడు ఇది తింటే నేను మళ్ళీ రేపు ఖాళీ ఉండాలి అవసరమా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మెల్లగా ఇంట్లో ఉండే పరిస్థితులు, ఈవెన్ చాలామంది వర్కౌట్స్ గురించి కూడా ఆవేశంగా జిమ్కి గట్టి, స్విమ్మింగ్ పూల్కి గట్టి అవన్నీ పనిచేయండి. ఫస్ట్ స్టార్ట్ విత్ వాక్ అండ్ పుషప్స్. జస్ట్ పుషప్స్ ఫస్ట్ 2 కొట్టండి, 10 కొట్టండి, 20 కొట్టండి, 30 కొట్టండి. కొంచెం షేప్ వస్తుంటుంది. కొంచెం జంపింగ్ జాక్స్ చేయడం, కొద్దిగా ఏదో చిన్న చితక చేతులు కాళ్ళు ఊపడము, ఇవి చేస్తూ డైట్ చేస్తే ఒక 6 monthsలో మీలో తెలియకుండా మీలో మార్పు వస్తుంది, మీకు తెలియకుండా మీలో మార్పు వస్తుంది. అది ప్రపంచం గుర్తిస్తుంది, గుర్తించి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. అప్పుడు మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకుంటారు.
ఓకే. ఇలా స్లోగా చేయండి. ఏది కూడా ఇలా విమ్లాకర్ క్లాస్ వీకెండ్ కదా అని చెప్పి పోయి రేపు పొద్దున జిమ్ కట్టేస్తా, ఇంట్లోకి వెళ్ళి అన్నం తీసేస్తా. ఇట్ నెవర్ హ్యాపెన్స్ అండి. దే ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ కదా. సో కాబట్టి ఎప్పుడు జరగదు. స్లో ప్రాసెస్. ఏదైనా నీ బ్రెయిన్ నువ్వు ఫూల్ చేయాలి. అదే ఇందులో నేను చెప్పిన మార్గాలు ఏంటంటే ఇట్లా చిన్నగా స్టార్ట్ చేస్తే సెట్ అవుతుంది. అండ్ గట్ హెల్త్కి వస్తే ప్రతిసారి ఒక్కొక్క 2-3 ఏళ్ళకు ఒకసారి టాపిక్స్ కొత్త కొత్తవి క్రియేట్ అవుతుంటాయి. అవి నిజంగా మంచి ఉంటాయి, కొన్ని చెడ్డయి ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చూసినప్పుడు అంటే చెడు అని కాదు, టీవీ నుంచి వెళ్ళి సినిమా నుంచి టీవీ ఏం లేని నుంచి సినిమాకి వచ్చిన, టీవీ నుంచి టీవీకి వచ్చిన, టీవీ నుంచి బుల్లితెరకు వచ్చిన, బుల్లితెర నుంచి వెళ్ళి స్టూడియోలకు వచ్చి ఇట్లా అంటే చిన్న చిన్న ఛానళ్ళకి వచ్చినాం, ఎన్నో. అట్లా ప్రతిదీ మనం మైన్యూట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆ మైన్యూట్ లెవెల్ ఫస్ట్ ఏంటి, డైట్లో అసలు ఓవరాల్గా 3 ఉన్న మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏంటి, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. వాటి గురించి మాట్లాడినాం, ఒక 2-3 ఏళ్ళు మాట్లాడినాం. ఇప్పుడు కొంచెం మైక్రో న్యూట్రియంట్స్ ఇంపార్టెన్స్ అండ్ గట్ హెల్త్ ఇంపార్టెంట్. అంటే ఏంటి అని అంటే ఈ మనం తీసుకునే దాంట్లో విటమిన్స్ మినరల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ యాడ్ చేయడం నేర్చుకున్నాం. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కావచ్చు అది. దాని తర్వాత మన గట్ ఇప్పుడు ఏంటంటే గట్లో క్రాస్ టాక్ జరుగుతుంది. ఇది గట్ అనుకోండి, ఇంటెస్టైన్ వాల్లో లోపల మ్యూకోజా అనేది ఉంటుంది. దాని మీద కొన్ని డిటెక్టర్స్ ఉంటాయి. గట్టు లోపల మనం ఇచ్చే ఫుడ్ ఉంటుంది. సో ఈ ఫుడ్కి ఆ మ్యూకోజాకి ఆ మధ్యలో ఉండే రిసిప్టార్స్ మధ్యలో క్రాస్ టాక్ జరుగుతుంటుంది. దీనికి బ్రెయిన్కి క్రాస్ టాక్ జరుగుతుంది. సో అంటే ఈ రిలేషన్ ఓవరాల్గా రిలేషన్ ఏడు నుంచి పోయింది, ఫుడ్ మధ్యలో ఉండే ఫుడ్ నుంచి బ్రెయిన్కి వెళ్ళింది. అందుకే గట్ హెల్త్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ గట్లో మంచి న్యూట్రియంట్ ఉండాలి. అంటే ఏంటి, మళ్ళీ అగైన్ గుడ్ ఫైబర్ ఉండాలి, లో కార్బోహైడ్రేట్ ఉండాలి, హై ప్రోటీన్ ఉండాలి, గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. ఇంటెస్టైన్లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని 2 రకాలు ఉంటాయి. మన పని ఏంటి, గుడ్ బ్యాక్టీరియాను పెంచడం, బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గించడం. ఆ గుడ్ బ్యాక్టీరియా పెంచడం ఏం నుంచి వస్తుంది, మనమేం బ్యాక్టీరియాలు తినాల్సిన అవసరం లేదు, తాగాల్సిన అవసరం లేదు. ఓన్లీ గుడ్ డైట్ వల్ల వస్తుంది. గుడ్ డైట్ అంటే ఏంటి, అగైన్ గుడ్ ఫైబర్, గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఆన్ అండ్ ఆఫ్ కొంచెం కర్డ్, అర్థమవుతుందా, విత్ లో కార్బోహైడ్రేట్. అప్పుడు గుడ్ కంటెంట్ ఉంటే గుడ్ క్రాస్ టాక్ జరుగుతుంది. దేనికి మధ్యలో, మ్యూకోజాకి దానికి మధ్యలో గుడ్ న్యూట్రియంట్స్ పోతుంది, హెల్దీ గట్ మ్యూకోజా ఉంటుంది. హెల్దీ గట్ మ్యూకోజా ఉన్నప్పుడు సిగ్నల్స్ బ్రెయిన్కి ప్రాపర్గా వెళ్తాయి. సో థాట్ ప్రాసెస్ బాగుంటుంది, అన్ని మిగతా బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ ఫంక్షనింగ్ బాగుంటుంది. దీన్నే గట్ హెల్త్ అంటారు. సింపుల్. వీటితో పాటు బాడీలో మెటబాలిజం కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటారు. ఎటువంటి పాత్ర పోషిస్తుంది? మెటబాలిజం అంటే ఏంది, నువ్వు ఇచ్చిన డైట్ని ప్రాసెస్ చేయడం. అది ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్కి ఒక్కో రకంగా యూనిక్గా ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ మేకప్, నీ పేరెంట్స్ నుంచి వచ్చిన జెనెటిక్ మేకప్, ఎన్వైరన్మెంట్ వల్ల మారిన నీ జెనెటిక్ మేకప్, మారిన జెనెటిక్ మేకప్, దెన్ నువ్విప్పుడున్న పరిస్థితులు అంటే ఏంటి, నువ్వు తినే తిండి, నువ్వు చేసే ఎక్సర్సైజ్, నువ్వు ఉండే మానసిక స్థితి, ఇవి ఖచ్చితంగా నీ అన్ని రకాల దాన్ని మెటబాలిజంగా మారుస్తాయి. ఆ మెటబాలిజం అనేది ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆకలి కాదు, దాన్ని ఎందుకు ఆకలి కావట్లేదు, ఆ టైంకి యూజువల్గా కాల, బాధల్లో ఉన్నప్పుడు నీకు ఆకలి కాదు, పనిలో ఉన్నప్పుడు ఆకలి కాదు. అంటే నీ మానసిక పరిస్థితి నీ ఆకలి అనేది ఒక మెటబాలిజంలో ఒక పార్టే. అర్థమవుతుందా? సో ఆకలి కావడం, తినడం, తిన్నాక అరిగించుకోవడం, అరిగింది ఎట్లా ప్రాసెస్ కావాలి, ఎంత గుడ్గా ప్రాసెస్ కావాలి, ఎంత బ్యాడ్గా అనేది నీ జెనెటిక్ మేకప్, నీ మానసిక స్థితి, నువ్వు తినే ఆహారము, నువ్వు చేసే పని మీద ఆధారపడి దాన్ని మెటబాలిజం. అందుకే అది యూనిక్. ఇప్పుడు చాలా మంది అంటే వాళ్ళ మూడ్ని బట్టి బాగా సాడ్గా ఉన్నప్పుడు, బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఫుడ్ హెవీగా తింటాను నేను అని చెప్పి అంటూ ఉంటారు. ఇది అంటే వాళ్ళు అలా ఒక రకంగా మోటివేట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు చేసి, ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ట్రూ. ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆకలి కాకపోవడం ఎంత జరుగుతుందో, చాలా ఎక్కువ ఆకలి, దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి కార్బోహైడ్రేట్ క్రేవింగ్ జరగడం అనేది సైంటిఫికల్గా రైట్. సో దానివల్ల కూడా ఒబెసిటీ వస్తుంది. సో డిప్రెషన్ ఉన్న పేషెంట్స్లో, అందుకే మేము ఎవరైనా బెరియాట్రిక్ సర్జరీ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కన్సెంట్, వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ని అసెస్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్.
సో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువ తినాలనిపించడం, దట్టు కార్బోహైడ్రేట్ తినాలనిపించడం, అది ఒబెసిటీ కంట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది డైజెషన్ అవ్వకుండా ఎక్కువసేపు ఉంటుంది, లోపల మనకు గ్యాస్ ప్రాబ్లంగా మారి అది మనం ఇంకా డిలే చేయడం వల్ల అల్సర్గా మారి ఈ అల్సర్సే రాను రాను క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంది అంటుంటారు. ఇది ట్రూనా సార్? అల్సర్ క్యాన్సర్గా మారదు. అల్సర్లు వచ్చేదానికి మళ్ళీ అగైన్ సేమ్ మనం తినే ఆహారమే, మసాలాలు, కారము, స్వీట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్, స్టోర్డ్, స్మోక్డ్, ఇట్లాంటి ఫుడ్ తీసుకున్నదా అన్నప్పుడు ఆ మ్యూకోజాలో నీకు పొయ్యి మ్యూకోజాని ఖరాబ్ చేస్తుంది. ఇప్పుడు వేడివేడి నీళ్ళు చేతి మీద పోసుకుంటే కాలుతుంది, సేమ్ నువ్వు చెడ్డది లోపల మ్యూకోజాకి వేస్తే కాలుతుంది, దాన్నే గ్యాస్ట్రైటిస్ అంటాం. అదే పెద్దగా అయితే పుండులాగా మారితే అల్సర్ అంటాం. సో దాంతోపాటు యాసిడ్ ప్రొడక్షన్ మార్చడానికి, అంటే మన స్ట్రెస్లో ఉన్నాం అనుకుంటే, టైప్ ఏ పర్సనాలిటీ, ఎక్కువ ఆలోచిస్తున్నాం, ఎక్కువ బాధపడుతున్నాం, ఎప్పుడున్నా అట్లాంటి రోజుల్లో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంది స్లీప్లెస్నెస్. ఫోర్త్ పాయింట్ ఏంది హెచ్ పైలోరి అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దాని ఇన్ఫెక్షన్. అది కూడా కంటామినేటెడ్ ఫుడ్, అవుట్ సైడ్ వాటర్ వల్లనే వచ్చేది. ఓవరాల్గా నువ్వు తినే ఆహారం, నువ్వు ఉండే మానసిక స్థితే నీకు నీ గ్యాస్ట్రైటిస్ని కానీ అల్సర్గా మారదు. అల్సర్ కానీ కారణం. కాకపోతే అల్సర్ క్యాన్సర్గా మారదు. క్యాన్సర్ అల్సర్ రూపంలో ఉండొచ్చు. ఒక అల్సర్ కనపడడానికి ప్రతిదీ ఉట్టి అల్సర్ అనుకోవడానికి లేదు. ఒక 35-40 ఏళ్ళ తర్వాత ఒక అల్సర్ కనపడుతుంది, దాన్ని మేము ఎండోస్కోపీ ద్వారా చూసినప్పుడు మాకు కొంచెం దాని తేడాగా అనిపించినప్పుడు బయాప్సీ తీసుకుంటే అది క్యాన్సర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది అల్సర్ రూపంలో ఉన్న క్యాన్సర్ తప్ప అల్సర్ క్యాన్సర్గా ఎప్పుడు మారదు. కాకపోతే మళ్ళీ క్యాన్సర్కి ఇవే కారణాలు. స్మోక్డ్ ఫుడ్డా, స్టోర్డ్ ఫుడ్డా, నువ్వు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటావు దానివల్లనే నీకు క్యాన్సర్ వచ్చి. కాబట్టి ఇదా ఓవరాల్గా ఇది కంట్రోల్లో ఉండాలి. ప్రస్తుతం చూసుకుంటే క్యాన్సర్ కేసెస్ మన దగ్గర చాలా ఎక్కువైపోతున్నాయి. అందుకే మేము ఫ్రీ జిఐ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. కుంజర యాత్ర అనేది స్టార్ట్ చేశాము. ఇప్పుడు 10th క్యాంప్ అయింది, రేపు 11th క్యాంప్ ఉంది. సో ఊర్లలోకి పోయి ఎక్కడ సార్? ఎక్కడైనా ఆల్ ఓవర్ ద స్టేట్ ఒక పెద్ద క్యారవాన్ తీసుకొని పోయి అందులో ఫ్రీగా ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హెపటైటిస్ బిసి స్క్రీనింగ్, ప్రోక్టోస్కోపీ, ఈసీజీ, 2D ఇలా 16 రకాల టెస్ట్లను ఒక 40 మంది టీం వెళ్తాం. వెళ్ళి పోయి ఒక రోజుకి 300, ఒకే రోజు పొద్దున స్టార్ట్ చేసి నైట్ వరకు 300 మందిని చూసి అదంతా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అంతా కంప్యూటర్లో ఎంటర్ చేసుకొని టెస్టులు చేసి ఆ టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి మన అడ్వైజులు కావాల్స్తే అందులో 300 మందిలో అట్లీస్ట్ 150-200 మందికి మళ్ళీ చూసి మిగతా వాళ్ళకి తెల్లారి అందరికీ వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళ మొత్తం హెల్త్ రికార్డు పంపించేస్తాం. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ. ఐ హావ్ స్టార్టెడ్ టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్. అంటే నా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి దాంట్లో ఫస్ట్ వర్టికల్ లాగా కుంజర యాత్ర అనేది చేస్తున్నాం. దీన్ని ఈ నేమ్ ఎందుకని కుంజర ఎందుకు పెట్టానంటే, కుంజర అంటే ఏనుగు అనేది సైన్ ఆఫ్ హెల్త్ అండి. అంటే ఒక వెహికల్ తీసుకొని వెళ్తున్నాము, అది పెద్ద వెహికల్, ఏనుగు లాంటిది, అది సైన్ ఆఫ్ హెల్త్, అది ఆస్పీషియస్నెస్కి అంటే వినాయకుడికి ఒక సైన్ అనే ఉద్దేశంతో. అండ్ కొంచెం ఖచ్చితంగా దేనికైనా కొంచెం క్యాచీగా ఉంటే తప్ప ఇప్పుడున్న జనాలకి ఏది ఎక్కదు. కాబట్టి ఆ కుంజర యాత్ర అనేది దానికి యాప్ట్ అనిపించి నేను ఆలోచించి ఒక రోజు ఎందుకో కారులో వెళ్తుంటే అనిపించింది, పెట్టాను. సో దాన్ని స్పెల్లింగ్స్ అవన్నీ కొంచెం మంది తెలుగు నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కుంజర అనేది కరెక్ట్ అని చెప్తే కుంజర యాత్ర అనేది స్టార్ట్ చేశాను. సో చాలా బాగా అవుతుంది. ఇప్పటి వరకు 2500 మందిని స్క్రీన్ చేయడం జరిగింది. ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ ఊర్లలో, ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కడో మారుమూల ప్రాంతాలకు కూడా పోయి చేస్తున్నాం. మేము ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి తీసుకుని, కాకపోతే అక్కడికి పోయినప్పుడు వాళ్ళు షామియానాలు వేయడము, వాళ్ళ వాలంటీర్స్ ఉండడము, మాకు భోజనం పెట్టడం వాళ్ళ పని. వాళ్ళే చూపించాలి. యూజువల్గా స్కూల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ, ఇప్పుడు రేపు పోతున్నది గ్రామ పంచాయతీలో చేస్తున్నాం. ఒక చిన్న పల్లెటూరు ఎక్కడ వరంగల్ దగ్గర పరకాల దగ్గర ఒక చిన్న వెల్లంపల్లి అనే ఒక పల్లెటూరులో చేస్తున్నాం. ఎలా చూస్ చేసుకుంటారు సార్? అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇట్స్ ఎ ప్రాపర్. అందుకే మేము దీనికి ఒక ఛానల్ అంటే వీడియోస్ తయారు చేసి పెడుతున్నాం. ఎందుకంటే మేము పోయి అడిగితే వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉండదు. ఈ వీడియోలు ప్రాపగేట్ అవుతున్నాయి, అయిపోయినప్పుడు వాళ్ళు చూసారే ఇది మా ఊర్లో పెట్టించుకోవాలన్నప్పుడు మేము దేర్ షుడ్ నాట్ బి ఎనీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. ఫస్ట్ పాయింట్, పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాకూడదు. సెకండ్ పాయింట్, మిగతా ఏ హాస్పిటల్ కూడా ఇన్వాల్వ్ కాకూడదు. ఇది కాకుండా ఎందుకంటే మళ్ళీ ప్రాపగండా లాగా అవుతుంది, మళ్ళీ ఏదో బిజినెస్ కోసం మార్కెటింగ్ లాగా అవుతుంది. ఎందుకు ఇది ప్యూర్గా సోషల్ సర్వీస్ కోసం నా ఇష్టంగా ఎప్పటి నుంచో ఉన్న కోరికను ఇప్పుడు
కొంచెం ఫౌండేషన్కి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నా సొంతగా జేబుల నుంచి పెట్టి కొంతమంది దాతలు ఇప్పటివరకు కొంతమంది ఇవ్వడం జరిగింది. గురువారెడ్డి గారు 3 లక్షలు, అట్లా నా ఫ్రెండ్స్ అంతా చాలామంది, నా ఫ్రెండ్స్ అంతా నా క్లోజ్ ఫ్రెండ్స్ MBBS ఫ్రెండ్స్ కలిసి ఆల్మోస్ట్ 6-7 lakhs ఇచ్చారు. సో ఇట్లా ఇప్పటి వరకు మేము ఒక 25 to 30 lakhs ఖర్చు పెట్టాము. బట్ 1.5 crore వర్త్ ఆఫ్ టెస్ట్ చేసినాం. ఎందుకు అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, జనాలు అభిమానంతో వచ్చి చేసే జనాలు, అండ్ మనము అన్ని కాస్టే కదండి. ఇప్పుడు ఒక టెస్ట్ చేయాలంటే దాని రియేజెంట్స్ కాస్ట్, మెషినరీ కాస్ట్. ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే టెస్టులు రాస్తారు, అన్ని డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాము, ఇంతతో పోయేదని అంత టెస్టులు లిస్ట్ ఇస్తారు, ఈ భయాలు ఎక్కువ ఉండి 25 to 30,000 వర్త్ ఆఫ్ టెస్ట్ ఫ్రీగా చేస్తున్నాం. సూపర్. అండ్ ఇందులో 7 టెస్టులు కంపల్సరీ ప్రతి మనిషికి చేస్తామండి. CBP, సిరం క్రియాటినిన్, RBS, హెపటైటిస్ BC టెస్ట్ ఇది కంపల్సరీ ప్రతి మనిషికి వచ్చిన 300 మందిలో 300 మందికి చేస్తాం. దాంతోపాటు వాళ్ళ పరిస్థితిని బట్టి ఎండోస్కోప్ అవసరమైతే ఒక్కో క్యాంపులో దేర్ ఆర్ డేస్ 120 ఎండోస్కోపీస్ కూడా చేసినాం ఒకటే రోజులో. క్వాలిఫైడ్ ఎండోస్కోపిస్ట్ను తీసుకొని వెళ్తున్నాం, అంటే మా మెడికల్ గ్యాస్ట్రో టీంలో. అండ్ క్వాలిఫైడ్ రేడియాలజిస్ట్ ఉండి అల్ట్రాసౌండ్ చేస్తున్నాం. అంతా ప్రాపర్ సెటప్, అంటే ఒక హాస్పిటల్నే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ అనగానే టెస్ట్లు చాలా వరకు చేయరు, చేస్తారు, మందులు రాస్తారు, క్వాలిటీ ఉండదు అంటారు. అలాంటిది ఏమి ఉండదు సార్ దీంట్లో? మా దగ్గర వాడుతున్న మెషినరీ హై ఎండ్ ఆటోమేటెడ్ మిషన్స్. ఆటోమేటెడ్ మిషన్ అంటే నిజంగా నిన్ననే ఒక ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా సెమీ ఆటోమేటెడ్ ఉంటాయండి. మా దగ్గర ఆటోమేటెడ్, ఎందుకంటే మాకు ఫాస్ట్గా కావాలి. 300 మంది టెస్టులు చేయాలంటే ఒక హాస్పిటలే చేయలేదు ఒక రోజు. అట్లాంటిది మేము చేయాలి అంటే మాకు ఆటోమేటెడ్ ఉండాలి. అండ్ LIS అంటే ల్యాబ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. డైరెక్ట్ నువ్వు ఇప్పుడు CBPకి జస్ట్ నేను టెస్ట్ ట్యూబ్ పెడితే బ్లడ్ నుంచి వెళ్ళి రిజల్ట్ 5 నిమిషాల్లో మా కంప్యూటర్లో ఉన్న కుంజరా మా వెబ్సైట్ ఏదైతే ఉందో టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్ వెబ్సైట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మీ నంబర్ ఈ రోజు ID ఇది 132 అనుకోండి, 132 విజిత CBP రిపోర్ట్ కంప్యూటర్ అందరి కంప్యూటర్లోకి వచ్చేస్తుంది ఫాస్ట్గా. ఒక 40 మంది కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తారు. వీ హ్యావ్ డెవలప్డ్ ఏ సాఫ్ట్వేర్, మాకంటూ ఒక కస్టమైజ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినాం. అది కూడా ఒక ఫ్రెండ్ పాపం చాలా సేవా దృక్పథంతో చాలా తక్కువ మనీలో చేసి ఇచ్చాడు. అండ్ స్టిల్ హీఈస్ సపోర్టింగ్, సందీప్ అని. అంటే ఇట్లా చాలా మంది నా ఫ్రెండ్స్, నా టీం వాళ్ళు 24/7 అందరం ఇంత పని చేస్తూ, ఇన్ని సర్జరీలు చేస్తూ, మా అకాడమిక్స్లో ఇంత చేస్తూ, మళ్ళీ అది ఒక 3 రోజుల పని ఉంటుందండి ఒక క్యాంప్ అంటే. ఇప్పుడు రేపు క్యాంప్ అంటే ఈరోజు వెళ్తున్నారు, ఇక్కడ నుంచి అన్ని లోడ్ చేసుకోవాలా, అక్కడికి వెళ్ళాలా, అక్కడ సెటప్ చేసుకోవాలా, అక్కడ రేపు అంతా పని చేయాలా, రేపు నైట్ మళ్ళీ అక్కడ లోడ్ చేయాలి, ఇక్కడికి వచ్చి అన్లోడ్ చేయాలి. సో ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. అందరు క్వాలిఫైడ్ MBBS MS చదివిన పిల్లలు, మేము చైర్లు కూడా మోసుకుంటాం, చైర్లు కూడా మేమే మోసుకుంటాం. సో అంటే మాకు కిమ్స్ తరపు నుంచి వెళ్ళి, కిమ్స్ సన్షైన్ తరపు నుంచి మాకు కొన్ని రకాలుగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అంటే ఆ బస్సు కిమ్స్ ఫౌండేషన్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ అది కాకుండా మిగతా 4th class ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది స్టాఫ్ను పాపం వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. బట్ వాళ్ళంతా కూడా ఓన్లీ అభిమానంతో, నాకున్న రిలేషన్తో, మేమేదో డబ్బులు ఇచ్చేస్తామని కాదు, బట్ దాంతో చేసి. సో ఒక 40 నుంచి 50 మంది పోతామండి. కొన్నిసార్లు మీకు చెప్తాను, ఆదిలాబాద్లో ఎక్కడ మంచిర్యాల అవతల జన్నారంలో చేయాల్సి వచ్చింది. ఇట్ ఈస్ 270 kilometers అవే ఫ్రమ్ హైదరాబాద్. సో పొద్దున బయలుదేరితే పోలేం, ఎందుకంటే పేషెంట్స్ 8 o'clock కల్లా వచ్చేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టం కదా. అంతకు ముందు రోజు రాత్రి పోయి అక్కడ చిన్న చిన్న రూమ్స్లో పడుకొని పొద్దున్న లేచి క్యాంప్ చేసి వచ్చాం. అట్లా చాలా సార్లు 1 day ప్రేయర్ పోవాల్సి ఉంటుంది. దాదాపు 4-5 hours జర్నీ. ఆబ్వియస్లీ కదండి, 5 hours దట్టు, అదంతా జంగల్ నుంచి జర్నీ. ఇట్ వాస్ బ్యూటిఫుల్ జర్నీ, బట్ చెప్తున్నాను. సో మాకు ఇది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదండి, టు బి ఫ్రాంక్. ఇదంతా నా చుట్టూ ఉండే నా టీము, నా ఫ్యామిలీ. ఈవెన్ మా ఇంట్లో ఉన్న అందరు, నాకు 6 పిల్లలు, అంటే మా అన్న పిల్లలు, నా పిల్లలందరూ, వాళ్ళు చిన్న ఆమె 6th class ఆమె కూడా వచ్చి ఎంట్రీస్ చేస్తుంటుంది. పెద్ద పాప CA నుంచి అందరూ, అంటే సో అందరూ నా ఫ్యామిలీ, నా క్లోజ్ ఫ్రెండ్స్, ఎందరో మంది ఫ్రెండ్స్, రాలేని వాళ్ళు 10 డబ్బులు ఇచ్చి, నెక్స్ట్ నా టీం పిల్లలు 24/7 అండ్ నా హాస్పిటల్ వీళ్ళ సహకారంతో చాలా బాగా అవుతుంది. అందుకే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ను పెంచుతున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు అదే సిటీలో ఉండేవాళ్ళు యాన్యువల్ చెకప్ చేయించుకోవడానికే అవ్వట్లేదు, అట్లాంటిది ఊర్లో ఉండే వాళ్ళు నిజంగా ఎంత చేయించుకుంటారు, ఎంతవరకు ఫీజిబుల్? ఎండోస్కోపీ ఒక పల్లెటూరులో ఎక్కడో, ఇప్పుడు మన కౌట్లాలో చేశామండి, ఆదిలాబాద్లో నిర్మల్ అవతల. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంటీరియర్. అక్కడ మీరు వీడియో చూస్తే అందరూ వ్యవసాయదారులు గోషి చీరలు కట్టుకున్న వాళ్ళే, దోతులు వాళ్ళు నిజంగా ఎంతమంది హైదరాబాద్ వచ్చి ఎండోస్కోపీ చేయించుకోగలుగుతారు? చాలా మందికి అంటే ఏదో డిసీజ్ ఉండే చనిపోతారు,
అసలు అది ఏంటి టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకొని స్థితిలో కూడా ఈ- ఉండి చనిపోయిన ఈ వాళ్ళు కాలంలో ఉంటారు. ఎంత దురదృష్టం చెప్పండి. అవును. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్, నిజంగా ఎంత ఎంత పెథటిక్ నిజంగా సిచ్యువేషన్. చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషి ఎందుకు చనిపోయిందో తెలియకపోవడం బాధాకరమా కదా? అది ఎవరు తప్పు అవుతుంది? మనలాంటి వాళ్ళు తప్పు అవుతుంది. అవును, నేనేమంటా అంటే సొసైటీలో చేయగలిగే స్టేజ్లో ఉండి చూడగలిగే స్టేజ్లో ఉండి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తేనే కదా జనాలకు తెలిసేది. అవును. ఇంకోటి, నేను ఇప్పుడు పోయి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసినంత మాత్రాన రోజుకు 10 క్యాన్సర్లు దొరుకుతున్నాయని కాదు. కానీ నేను వాళ్ళ దగ్గరికి ఒక సూపర్ స్పెషలిస్టు, నాతో పాటు 10 మంది సూపర్ స్పెషలిస్టులు వచ్చి అక్కడ కూర్చొని, అమ్మా ఇది తినాలా, అది తినొద్దు, ఇట్లుండాలి అట్లుండాలి, బరువు పెరగొద్దమ్మా అని మొత్తుకుంటుంటే 2500 మంది వాళ్ళు ఇండైరెక్ట్గా ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎంతమంది మారుతారు, యంగర్ జనరేషన్ ఎంత మారుతుంది. సో ఓవరాల్గా ఇట్ ఈస్ ఫర్ హెల్త్ అవేర్నెస్, నాట్ ఓన్లీ ఫర్ ద క్యాన్సర్ స్క్రీనింగ్. దో అవర్ మెయిన్ ఇంటెన్షన్ టు స్క్రీన్ ఫర్ క్యాన్సర్, బట్ డెఫినెట్లీ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ అవేర్నెస్. కల్మషం లేని మనస్తత్వాలు ఉంటాయి పల్లెటూరులో మనుషులకి. వాళ్ళు ఒకరి ఏదైనా మంచి తెలిసింది అని అంటే నలుగురికి చెప్పడానికే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. డెఫినెట్గా చాలా మంది మొన్న చేసినప్పుడైతే కౌట్ల, నేను అందుకే ప్రతి వీడియో రిలీజ్ చేస్తున్నప్పుడు నేను రైటప్ రాస్తుంటాను. నాకు తెలుగు వచ్చు, కొంచెం వచ్చు, నేనేం కవినని చెప్పాను కానీ బట్ ఆ తెలుగులో రైటప్స్ రాస్తుంటాను. అందులో అదే రాసిన. నా క్యాంప్కి వచ్చినట్టు లేదు, ఒక పెళ్ళికి వచ్చినట్టుంది, అందరు నన్ను చూడ్డానికి వచ్చినట్టున్నారు, అందరూ వచ్చి మంచుకున్నావా బిడ్డ, పిల్లలు మంచుకున్నారా బిడ్డ, నువ్వు చల్లగుండాల బిడ్డ, ఇంతే. సో అంటే నేను అనేది మాకు ఒక రకమైన రిజువనేటింగ్గా ఉంటుంది అండ్ ఏదో చేస్తున్నామన్న ఆత్మసంతృప్తి. ఆటోమేటిక్గా మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు మాట్లాడే మాటలు ఆ వాతావరణానికి రిలాక్స్ అయిపోతాం. అసలు మీరు నమ్మరండి, 8 to 8 o'clock స్టార్ట్ చేస్తాము క్యాంపు, రాత్రి 9-10 వరకు. దేర్ ఆర్ డేస్ నిర్మల్లో ఒకసారి చేస్తే 11:30 వరకు కూడా 100 మంది ఇంకా అట్లనే కూర్చొని ఉన్నారు. అండ్ మాకు చాలా టైరింగ్ ఉంటుంది, కానీ వాళ్ళందరినీ చూస్తే విపరీతమైన ఆనందంతో మాకేం టైర్డ్నెస్ అనిపించకుండా, అంటే నిజంగా ప్రాసెస్ చాలా లెబోరియస్ ప్రాసెస్, బట్ స్టిల్ మాకు ఆ చేస్తున్న పనిలో వచ్చే ఆనందంతో అన్నీ కొట్టుకపోతాయి. ఎవ్రీ మంత్ ఉంటుందా సార్? ఎవ్రీ మంత్ 2 క్యాంప్స్ చేస్తాం. ఎవ్రీ మంత్ 2 క్యాంప్స్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పటిదాకా 5 నెలలు అయింది స్టార్ట్ చేయి, 10 క్యాంపులు అయిపోయినాయి. ఈ నెల ఇప్పుడు 18వ తారీఖు రేపు ఉంది పరకాల్లో, తర్వాత 25కి కామారెడ్డిలో. ఓకే, ఈ ఐడియా మీదేనా సార్? నాది, 100% నాది. మీ మిసెస్ సపోర్ట్ ఎలా ఉంటుంది? 100%. ఒకరోజు వాకింగ్ చేస్తున్నాము, నేను నమిత, హర్ నేమ్ ఈజ్ నమిత, షీఈ్ అ బిగ్, ఇంకా అన్ఎక్స్ప్లెయినబుల్, షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఓకే, అయితే వాక్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో ఈ జిఐ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలంది, బట్ ఫైనాన్షియల్గా ఐఎమ్ ఫ్రమ్ వెరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐఎమ్ ద ఫస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. వాచ్ చూడడం మా ఇంట్లో నాకు మాత్రమే వచ్చు. సో అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళము. సో మనకు ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ ఎట్ ఆల్ స్ట్రాంగ్. సో ఆబ్వియస్లీ ఫస్ట్ అప్పులు తీర్చుకోవాలా, తర్వాత చిన్న ఇల్లు తీసుకోవాలా అయిపోయిన. ఇప్పటి నుంచి ఒక 1-2 years నుంచి చాలా చేయాలని ఒక ఆశగా ఉంది. సో ఒకరోజు వాక్ చేస్తున్నాం, నాకు స్టిల్ ఐ రిమెంబర్ ఎక్కడ మా విల్లాలో వాక్ చేస్తున్నప్పుడు, నమిత మనము ఇంకా ఫౌండేషన్ పెట్టాలి, నేను ఒక బస్ కొందాం అనుకుంటున్నాను, ఇప్పటి నుంచి వెళ్ళి ఫస్ట్ ₹1,00,000 పర్ మంత్ ట్రాన్స్ఫర్ చేసేసి 30 lakhs కాగానే లోన్ మిగతాది పెట్టి ఒక బస్ కొందాము అనగానే గుక్క తిప్పుకోకుండా ఒక్క క్షణం ఆలోచించకుండా ఎస్ విల్ డూ అని. సో వితౌట్ హర్ ఐఎమ్ నథింగ్. అంటే తను ఆలోచన, అంటే తన సపోర్ట్ లేకుండా, షీ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ వాట్ ఎవర్ దిస్ ఫెలో థింగ్స్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ అని స్ట్రాంగ్గా నమ్ముతుంది. నలుగురు మంచి కోసమే, ఏదైనా మంచి కోసమే చేస్తాడు నా నమ్ముతుంది. సో అన్నాక అంటే ఇంకోటి, నేను ఈ ప్రాసెస్లో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, నేను May 9th, 8th ఇది నమితతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ రోజు ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి, రిజిస్ట్రేషన్ చేయాలి, నాకు ఫౌండేషన్కి ఒక పేరు డిసైడ్ చేయండి, అది పెట్టండి, నా పేరు మీద పెడుతుంటే నాకు ఇష్టం లేదని చెప్పాను. లాస్ట్ కాల్ టీమ్ విమ్లాకర్ అని పెట్టారు. ఓకే, బికాజ్ మై మెంటాలిటీ ఈజ్ టీమ్ యాక్చువల్లీ. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఐ వోంట్ లుక్ ఎట్ ద విమలాకర్, ఐ లుక్ ఎట్ ద ఓన్లీ టీమ్. సో ఆ పేరు పెట్టాలి అని డిసైడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన, అంటే నేను అనుకున్న రోజు నుంచి 1 monthలో ఫస్ట్ క్యాంప్ చేసేసానండి. అంటే దీనికి ఎంతమంది సహకారం ఉండాలి చెప్పండి, డబ్బులే కాదు. అసలు నేను చెప్పినప్పుడు పోయి అభినయ్ గారి దగ్గరికి, అభినయ్ అంటే భాస్కర్ రావు గారి కొడుకు కిమ్స్లో, అవి ఇట్లా అనుకుంటున్నాను, నేను బస్ కొందాం అనుకుంటున్నాను, ఇంత పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు ఒకసారి చెప్పాలి కదా అని చెప్పి, అన్న ఎందుకన్నా మీరు వద్దు, నా దగ్గర బస్సు ఉంది తీసుకోని.
వాళ్ళ దగ్గర ఫౌండేషన్కి ఏదో బస్సు తీసుకున్నాను. ఓకే. ఫస్ట్ ఓకే. పెద్ద పని అయిపోయింది. అవునవును. తర్వాత ఒక 15-20 రోజులు దాని క్లియరెన్స్లు, బస్కి క్లియరెన్స్లు, అన్ని రకాల సర్టిఫికేషన్స్ అవన్నీ కావాలి చాలా దగ్గర. ప్రాసెస్ అంతా. తర్వాత ఎండోస్కోపిస్ట్ యూజువల్గా ఎండోస్కోపీ మెడికల్ గ్యాస్ట్రో సర్జికల్ గ్యాస్ట్రోకి ఎట్లుంటుందంటే మేము చేయగలుగుతాం, వాళ్ళు చేయగలుగుతాం. కానీ యూజువల్గా మేము సర్జరీల పార్ట్కే ఉంటాం, వాళ్ళు ఎండోస్కోపీలు చూసుకుంటారు. ఓకే. సో మేము చేస్తే అది లాంగివిటీ ఉండదేమో, మళ్ళీ ఎవరైనా హర్ట్ అవుతారేమో బాధతో నా క్లోజ్ ఫ్రెండ్, నా టీమ్మేటే డాక్టర్ రోహన్ రెడ్డి అని ఉంటారు. పోయి కూర్చోబెట్టి రోహన్కి ఇట్లా అనుకుంటున్నాను, అన్న ఐఎమ్ దేర్ విత్ యూ, నేను సపోర్ట్ చేస్తాను. అంటే ఎంత గొప్ప మనస్తత్వం ఉండాలండి ఇట్లా. సో డబ్బులు నేను పెట్టుండొచ్చు, నేను కాదనట్లేదు, అవును. చాలామంది కూడా ఎంతో కొంత ఇచ్చిండు. బట్ కమిట్మెంట్ ఆఫ్ అదర్స్ అండ్ ఎదుటోళ్ళ నమ్మకం మన మీద, బేసికల్గా వాళ్ళకి మన మీద ఉండే నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను అనుకున్న దానికంటే ఫాస్ట్గా జరిగింది ప్రోగ్రామ్. మీరు నమ్మట్లేదు కానీ అంటే అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ జరిగింది. ఎంతమంది వస్తారు, మేము వాలంటీర్స్ చేస్తామండి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక పేషెంట్ నా టీంలో దినేష్ రెడ్డి అని ఉంటాడు, ఓకే. నా నెక్స్ట్ కన్సల్టెంట్, ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. వాని ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఎవరో హాస్పిటల్లో చూడ్డానికి వచ్చాడు, మన సన్షైన్ హాస్పిటల్కి. వచ్చినప్పుడు అన్న నేను ఇట్లా వచ్చినా అంటే కలవడానికి వస్తా అంటే సరే కలవరు అని వస్తే నా ఓపీ మా అంత ఒకటే ఓపీ కదా. సో నా పక్క రూమ్లో దినేష్ రూమ్. కలవడానికి వచ్చినప్పుడు నా బోర్డు చూసి అన్న డూ యూ నో హిమ్ అని అన్నాడు. డూ యూ నో హిమ్ ఇంద్రా, ఈజ్ మై బ్రదర్ అండ్ ఈజ్ మై బాస్ బస్. డూ యూ నో హిమ్ ఇందే, మేమంతా ఒకటే టీం కదరా అన్న. అవునా అన్న, ఐ ఫాలో హిమ్ అన్న ఒకసారి కల్పిస్తారా అన్నాడు. అంటే దాని ముందర కల్పిస్తే, ఇప్పుడే సర్జరీ నుంచి వచ్చిన తర్వాత కల్పిస్తాను, జస్ట్ కల్పించు. ఈ స్టేస్ ఇన్ యూకే, యాక్చువల్గా యూకేలో ఉంటాడు. నాకు ఇప్పటికీ ఆయన పేరు కూడా ఏదో చెప్పాడు బట్ మర్చిపోయాను. ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ హిమ్. బట్ అంటే వచ్చి ఒకసారి కలిపి అన్న అంటే వచ్చి నా దగ్గరకు వచ్చి పాపం ఎంతో ఆప్యాయంగా ఎంతో సార్ నేను మిమ్మల్ని ఫాలో అవుతా, మీరు గ్రేట్, అది ఏదో చెప్పాల్సిన అన్నీ చెప్పిండు. చెప్పి సార్ ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ ఫర్ యువర్ కుంజర యాత్ర, హౌ షుడ్ ఐ డూ అంటే మేము ఇప్పటిదాకా ఓపెన్ చేయలేమండి, తెలిసిన ఫ్రెండ్స్ చేయడం తప్ప ఓపెన్గా మీరు డొనేషన్స్ ఇవ్వమని వేయాలని. బట్ చెప్తాడు దినేష్ అని చెప్తే విత్ ఇన్ నో టైమ్ హీ హెస్ ట్రాన్స్ఫర్డ్ 25,000 అండ్ హీ హెస్ మెసేజ్ నేను మంత్లీ ఇంత వేస్తాను, నేను అందరికీ ప్రాపగేట్ చేస్తాను. అంటే నేను అనేది ఏంటంటే ఈ ప్రపంచంలో చాలా మంచి ఉంది, చాలా మంచి ఉంది. అందుకే మనం ఇంత ఆనందంగా ఉన్నాం, ఇంత హ్యాపీగా ఉన్నాం. సో మనకి ఎక్కడో అక్కడ చెడు లేదని నేను అంటలే, నేనేం సద్గురుని అంటలేదు, చెడంతా ఉండవచ్చు. కానీ నిజంగా మనం చూసే దాంట్లో మనం పోయే మార్గంలో చాలా మంచి ఉంది కాబట్టి, లేకపోతే ఎక్కడో బర్రెలు ఎడ్లు కాసుకునేవని గిడదాకి ఇట్స్ బికాస్ ఆఫ్ మీరు ఇదంతా మంచి చేయాలని ఉంది సార్, అందుకే మీరంతా ఐ డోంట్ థింక్ మై సెల్ఫ్ ఐఎమ్ ఎ గ్రేట్, అట్లేం అనుకోను. బట్ ఐ ఫీల్ ఐఎమ్ స్పెషల్, డెఫినెట్లీ ఐఎమ్ స్పెషల్, ఐ షుడ్ డూ స్పెషల్ థింగ్స్ అని అనుకుంటాను. ఐ నెవర్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ గ్రేట్ అనే దానికి అర్థం లేదండి. బట్ యూ షుడ్ బి స్పెషల్ టు డూ సంథింగ్. నిజంగా చాలా మంచి పని సార్ మీకు ఆలోచన రావటము. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనం కరెక్ట్గా ఉండాలి అంటే ఒక 3 థింగ్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దాంట్లో లాస్ట్ది గుడ్ రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలి అని. మీరు అలాంటి రిలేషన్ బిల్డ్ చేసుకున్నారు కాబట్టి నాకున్న ఆస్తి అది. ఇంతమంది మీరు పెద్ద రిస్క్ చేయకుండా మీకు ఒక థాట్ రాగానే అందరూ వాళ్ళు మీకు సహాయం చేయడం, ఇదంతా కూడా అలా కలిసి వచ్చింది. కొంతమంది నేను చెప్తానండి, నా ఫ్రెండ్స్ కావచ్చు, నా టీం వాళ్ళు కావచ్చు, హాస్పిటల్ వాళ్ళు కావచ్చు, నా ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, ఒకరోజు ఏదైనా క్యాంప్కి రాకపోతే ఎంతో బాధపడతారు. అయ్యో ఈ క్యాంప్కి నేను రాలేదు, లెక్కలు వేసుకుంటారు. లాస్ట్ 10 క్యాంప్స్లో నేను ఈ క్యాంప్కే రాలేదు, ఒక్క క్యాంప్కే రాలేదు అని. అంటే ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ ఇట్. నేను ఎంత అండి పోతాను, కన్సల్టేషన్ చూస్తాను, మహా అంటే అందరితో మాట్లాడతాను, సబ్జెక్ట్ చెప్తాను, కానీ మిగతా అంతా వాళ్ళే చేయాలండి. టేబుల్ చైర్ల అరేంజ్మెంట్ నుంచి వెళ్ళి వాటిని అన్ప్యాక్ నుంచి ప్యాక్ చేసేంత వరకు ఎవ్రీథింగ్ దే షుడ్ డూ. మీరెంత అని మీరు అనుకుంటున్నారు సార్, మీరు లేకపోతే అక్కడ అసలు వాళ్ళు రారు. ఏమో ఇది వాస్తవం. నేను ఉల్టా అనుకుంటా, వాళ్ళ వల్ల నేను అనుకుంటా. సరే వాట్ ఎవర్ బట్ దిస్ ఈజ్ ఇంకొకటి అండి, దీనివల్ల చాలా పాజిటివిజం పర్పెచువేట్ అవుతుంటుంది. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను కదా, పోయినప్పుడు వాళ్ళకి ట్రూత్ అర్థమవుతుంది. వీళ్ళు ₹1 తీసుకున్న గిన్ని టెస్టులు చేస్తున్నారు అని తెలుసు, మెజారిటీ చంక్ వీళ్ళ మనీ పాకెట్ నుంచి పెడుతున్నారు అని. సో డెఫినెట్గా ఎందరో మందిలో ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుందండి. మీరు నమ్మరు, నేను ఒక వీడియో ఉంది, అంటే మొన్న నా క్లోజ్ ఫ్రెండ్, వాడు పేరు చెప్పను, వాళ్ళది ప్రాపర్ బోరిగాము, వాడు వన్ ఆఫ్ ద రిచ్ గై ఇన్ నిర్మల్. వాడు చైర్లు మోస్తున్నాడు అండి. నైట్ ఐ హ్యావ్ ఎ వీడియో, చైర్లు మోస్తున్నాడు. ఎందుకు మోయాలి? ఎందుకు మోయాలి? వాడు 10 మందిని పెట్టి మోయించగలుగుతాడు. అవును,
చెప్తున్నా. అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు రోజు పని చేస్తారు చేయని. వాడి పేరు కూడా చెప్తున్నాను, రాజు అని. ఇప్పుడు పాపం మరి రోజు వానికి ఏదో సిమెంట్ డీలరింగ్ అది ఇది ఉన్నాయి, బట్ వానికి చీరలు మేయాల్సిన కర్మే పట్టలే, బట్ మోస్తున్నాడు. ఐ ఫెల్ట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓన్లీ స్క్రీనింగ్ ద క్యాన్సర్, ఐఎమ్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ అవేర్నెస్ ఇన్ హెల్త్, ఐఎమ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పాజిటివిజం అనే ఒక హోప్ వచ్చింది నాకు. అవును, సూపర్ సార్, నిజంగా మంచి ఆలోచన. దాన్ని అమలు చేసే విధానం కూడా అంతే పాజిటివ్గా ఉంది. ఎప్పుడన్నా క్యాంప్కి రండి, చాలా బాగుంటుంది. తప్పకుండా సార్, ట్రై చేస్తాను. ఇట్ ఈస్ లైక్ వన్ ఖచ్చితంగా కాదు, చెప్పలేదు. ఆన్ సైట్ మిగతా టీవీలో ఉన్న చాలా మంది యాంకర్స్ నాకు పేర్లు చెప్పడం ఎందుకంటే వాళ్ళంతా ఆన్ సైట్ చేద్దామని అన్నారు. తప్పకుండా మీ అందరితో ఒకసారి చూసి, ఎందుకంటే మీ రోల్ చాలా ఎక్కువ అండి. జస్ట్ ఏదో నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మిమ్మల్ని బోస్ట్ చేయట్లేదు. మేము ఎంత చెప్పినా మీరు దేన్నైనా పైకి తీసుకుపోగలుగుతారు, ఎట్ టైమ్స్ దేన్నైనా కూల్చగలుగుతారు. అంటే ఐ మీన్ ఇఫ్ యూ ఫీల్ నో నాట్ లైక్ దాట్, అంటే నిజం కదా, ఇప్పుడు నిజంగా చెడు అని చూపించగలుగుతారు కదా. సో కాబట్టి మీరు ఇట్లాంటి వాటిని ప్రాపగేట్ చేస్తే, మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే జనాల్లోకి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. హెల్త్ అవేర్నెస్ బేసికల్గా జనాల్లోకి విమలాకరణ తీసుకుపోమంటే కుంజరాన్ని తీసుకుంటే, ఆ హెల్త్ అవేర్నెస్ని తీసుకెళ్తే కుంజర కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు, ఏదో ఒకటి ఏదో రకంగా ఆ పాజిటివ్ స్ప్రెడ్ అనేది ఉండాలి. అవును, నిజంగా సార్, సూపర్ ఐడియా నిజంగా మీది. వెళ్ళే విధానం అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఇంకా ఫ్యూచర్లో మీకు అందరి ద్వారా మంచి సపోర్ట్ రావాలని, దీని ద్వారా అందరూ కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలని తీసుకుంటారు. నేను కూడా. థ్యాంక్ యూ సార్, నిజంగా ఇంత మంచి కాన్సెప్ట్ మీరు తీసుకున్నందుకు నేను థ్యాంక్ యూ చెప్పడం అనేది తక్కువే. చాలా మంది అంటే చూస్తుంటాం కదా, ఇలాంటివి ఎంత డాక్టర్ అయినా ఎంత ఆస్తి ఉన్నా కూడా చెయ్యాలని ఒక తపన వచ్చినా కూడా ముందుకు తీసుకెళ్లడం అనేది అసలు నిజంగా చాలా మంచి ఇక్కడ ఒక పాయింట్ చెప్తా, మీరు అన్నారు కాబట్టి ఆస్తి ఉండాలి, ఇవ్వడానికి ఉండాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నోట్ దిస్, ఇవ్వడానికి ఇవ్వాలనే గుణం ఉండాలంతే. అవును, కోట్లున్నా వాడికి ఒక కోటి తక్కువ అనిపిస్తుంది, ఇయ్యడు. లేదా 30 ఏళ్ళప్పుడు అనుకుంటాడు 50 ఏళ్ళకి ఇస్తాడు. ఎప్పటికప్పుడు 10 ఉంటే 2 పెట్టే గుణం ఉన్నాడు, ఎప్పుడు పెడతాడు. నేనని కాదండి, ఎవరైనా చాలా మందిని చూడు. సో పెట్టడానికి, ఇవ్వడానికి, చెయ్యడానికి ఉండాల్సిన అవసరం లేదు. చెయ్యాలనే గుణం ఉంటే చాలు. ఎంతో కొంత నీకైనంత, చేతనైనంత, అది ఎంతన్నా కావచ్చు, అర్థమవుతుంది, ఎంతో కొంత నీకు చేతనైనంత. సో కాబట్టి ఏం లేకపోతే వచ్చి నిజంగా అన్నట్టు ఆ చేరే మోస్తాం, నాకు చేతనే నేను చేరే మోయగలితే చేరే మోస్తాను, లేకపోతే ఏదో డేటా ఎంట్రీ చేస్తా. నా చిన్న కూతురు ఉంటుంది, షీ 6th క్లాస్, షీ ఎంటర్స్ వైటల్స్, ఆమెకేమొచ్చు వైటల్స్ ఎంటర్ చేస్తుంటుంది, పల్స్, బీపీ, పేషెంట్ రాగానే హైట్, వెయిట్ ఎంటర్ చేస్తుంటుంది. 6th క్లాస్ అమ్మాయి, బట్ షీఈస్ హ్యాపీ, షీ ఫీల్స్ సో ప్రౌడ్, షీ ఫీల్స్ సో హ్యాపీ టు డూ. మనం ఏం అందరం అన్ని చేయాలని ఏం లేదండి, తనకైనంత. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే, కొంచెం ఒక ఇమేజ్ వచ్చింది అనగానే యాటిట్యూడ్ పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా ఒక గుణం మీరు అన్నారు కదా, అన్ని రకాలుగా దాన్ని కోల్పోతారు, తెలియకుండానే కోల్పోతారు. కానీ అది మీ దగ్గర ఎక్కడా కనిపించట్లేదు. సూపర్ సార్, అదే మీ ద్వారా మీ పిల్లలకు కూడా వచ్చింది. అంటే కింద నుంచి వచ్చినామండి మేము, బర్రెలు, నేను ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు కూడా బర్రెలు గాయనికి పోయేటోని, బర్రెలు గాయనికి వ్యవసాయం పనులు చేసేటోని. నాకు మాది కంప్లీట్ వ్యవసాయ కుటుంబం. ఐ డిడ్ ఎవ్రీథింగ్, పాలమ్మిన, అంటే అట్లాని కాదు, అన్ని వ్యవసాయ పనులు చేసినాను, అన్ని అంటే మేము పాల వ్యాపారం చేసేవాళ్ళము, పాలు అమ్మడానికి వెళ్ళేటోని, కూరగాయలు అమ్మేవాళ్ళము. నేను ఐ వాజ్ అ న్యూస్ పేపర్ బాయ్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వేసేవాడిని. సో మాకు ఇంకా పెద్దగా అన్ని చూసారు, అంటే అట్లా అన్ని చూసినా నేను, బట్ ఏమో అంటే కొమ్ములు వచ్చేయడానికి ఏం లేదని నేను నమ్ముతా. ఇప్పుడు సరే నేను పెద్ద సర్జరీలు చేయొచ్చు, నేషనల్ లెవెల్లో అంటే మంచిగా ఒక సర్జన్గా గుర్తింపు ఉండొచ్చు ఎంతోమందికి, బట్ అందులో పెద్ద నీలిగేదానికి ఏం లేదండి. ఇప్పుడు మీ ఫీల్డ్లో నాకేం తెలియదు, నా ఫీల్డ్లో మీకు తెలియదు. ఐఎమ్ ఇల్లిటరేట్ ఇన్ యువర్ ఫీల్డ్, దట్స్ ఇట్. ఇప్పుడు తరుణ్ ఉన్నాడు, కెమెరా తీస్తున్నాడు, నాకు పోతే కెమెరా ఏంటంటే నాకు ఏమో తెలియదు. ఐఎమ్ ఇల్లిటరేట్ ఇన్ హిస్ ఫీల్డ్, అర్థమవుతుందా? అట్లనే ఒక గ్యాస్ట్రైటిస్ అంటే ఆ పిల్లోడికి తెలిసి ఉండకపోవచ్చు, అంతే తప్ప నాకు అన్నీ తెలుసు అని నీలిగేదానికి ఏం లేదండి. నీలిగేదానికి అయితే జీవితంలో ఎవ్వరికీ ఏం లేదు, ఎవ్వరికి, నాకే అని కాదు,
ఎంత గొప్పోళ్ళకైనా. చాలామంది నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే బాధేస్తే సోకాళ్ళు పెద్ద మనుషులు టీవీలలో మాట్లాడేవాళ్ళు వాళ్ళతో 1 to 1 మాట్లాడుతున్నప్పుడు ఎంత అంటే ఎదుటోడిని మాట్లాడనీయకుండా అన్నీ నాకు తెలిసిన తత్వంతో మాడుతుంటారు. ఐ మీన్ వాళ్ళు మళ్ళీ టీవీలో ముందుకు రాగానే అన్నీ చెప్తారు. అండ్ నాకు అది ఎందుకంటే నేను చాలామంది పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటా. నాకు అనిపిస్తుంటుంది అంటే అన్నీ తెలుసు అనే భావం ఏంది బాస్ నాకు అస్సలు నచ్చదండి అది. అన్నీ ఎందుకు తెలుస్తాయి, ఎట్లా తెలుస్తాయి, ఎట్లా తెలుస్తాయి? నేను కంప్యూటరా? అన్నీ ఎట్లా తెలుస్తాయండి? ఎందుకు ఇప్పుడు ఒకటి చెప్తున్నప్పుడు వినడం మేబీ నాకు తెలియకపోవచ్చు. విన్నాక నీకు తెలిసిన నీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది. నేను కాదన్ను, నీ ఎక్స్పీరియన్స్ కాదని ఎవడు అన్ను. బట్ ఇక మొదలు అన్నీ నాకు తెలిసినట్టు నేనేం చేయాలి? వాడు అక్కడే ఆగిపోతాడు. ఇంకా చాలా మంది అది 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 ఉండొద్దండి, అది ఉండొద్దు. ఇప్పుడు నువ్వు చూసిన ఆ చిన్న పిల్లోడికి కూడా చిన్నప్పటి నుంచి కొన్ని నేర్పాలండి. అంటే ఆ అనకువ, ఆ హంబుల్నెస్ అనేది ఐఎమ్ నథింగ్ అంటే నథింగ్ అని లోగా ఫీల్ కమ్మను. కాన్ఫిడెన్స్ ఉండడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడము చాలా అవసరం మనిషికి. కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు. ఆ బ్యాలెన్స్ తప్పిన రోజు నథింగ్ నాకే అని. అందుకే ఆ పిల్లోడు నా చిన్న కరెక్షన్ చెవిలో ఎందుకు చెప్పాను అని అంటే ఈరోజు ఎప్పటికైనా గుర్తుంటుంది. అవునా, నాతో ఒకళ్ళు ఫోటో తీసుకున్నాక నేను థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ గాడ్ హెస్ గివెన్ దట్ స్టేచర్ ఎట్ దిస్ ఏజ్. ఓకే, బీ హంబుల్, కృతజ్ఞతతో ఉండాలి. బీ హంబుల్. భగవంతుడికైనా అంత సొసైటీకైనా భగవంతుడు అంటే ఏం లేదని నేచర్ అర్థమవుతుందా? సో దానికి కృతజ్ఞత ఉండడం నేర్చుకోవాలి. నేను నాతో ఎవరో ఫోటో నాతో కూడా తీసుకున్నాను, అందరితో ఫోటోలు తీసుకున్నా కానీ నేను పెద్ద తోపును తురుంకాను అట్లే ఉండదండి. ఇట్ ఈస్ దేర్ క్యారెక్టర్. నిన్ను గుర్తించడం అది వాళ్ళ గొప్పతనం. పెద్ద నువ్వేదో తోపై పీకేసినావు అని కాదు. చాలా మంది జిఏ సర్జన్స్ ఉన్నారు, చాలా మంది పెద్ద డాక్టర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నీతోనే ఎందుకు ఫోటో తీసుకోవాలనిపించాలి? అంతే కదా, అనిపించిందంటే అది వాళ్ళ గొప్పతనం. సో జస్ట్ ఐడెంటిఫై, జస్ట్ షో యువర్ గ్రాటిట్యూడ్. అందుకే ఆ పిల్లోడికి చెప్పాను.